తరగతుల వారి కోసం ఏమైతే మాటలు ఇచ్చావో హామీలు ఇచ్చావో అన్ని కూడా నెరవేరుస్తామని వారు చెప్పారు. ఒకటి చెప్పగలను, సోనియా గాంధీ గారు మా అధినేత్రి, ఆవిడ ఒక పట్టాల మాట ఇవ్వరు, ఇచ్చిన తర్వాత అది అయిన దాకా కూడా ఊరుకోరు. ఆవిడంత మాట మీద నిలబడి నిక్కచ్చని మనిషి. అది ఈ సందర్భంగా వారు చెప్పిన దాంట్లో ముఖ్యంగా మహిళలకు పెద్ద ఎత్తున మనం అవకాశం ఇవ్వాలి, పెద్ద ఎత్తున వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా అన్ని రకాలుగా వాళ్ళకి సాధికారత కోసం, వాళ్ళకి అభివృద్ధి కోసంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మనం అన్ని రకాలుగా వాళ్ళకి చేదుడు వాదోడుగా ఉండాలి అని ముఖ్యంగా మహిళల గురించి ప్రస్తావించారు. వారితో నేను మాట్లాడిన ఒక మాట, విశాఖపట్నంలో ముఖ్యంగా అత్యధికంగా మహిళలకు ఇవ్వడం అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మరి చాలా సంతోషించింది. ఇక్కడ నార్త్ కు సంబంధించి గుంటూరు భారతి గారి కూడా పేరు ప్రస్తావించినప్పుడు ఆవిడ చాలా సంతోషించి, ప్రజలు ఏమంటారు, వాళ్ళు ఎలా ఉన్నారంటే మహిళలకు ఇవ్వడం అనేది ఖచ్చితంగా మహిళలే కాకుండా అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఉండాలి. ఎందుకంటే ఏదైనా సమస్యల పట్ల పరిష్కరించాలి, స్వార్థం లేకుండా వారికి కేవలం ఒక తల్లి మనసుతోటి, ఒక మహిళకు తల్లి మనసు కాబట్టి బిడ్డల పట్ల ఏ విధంగా అయితే గనక తల్లి కుటుంబ సమస్యను తీర్చడానికి ఎలా చేదుడు ఓదోడుగా ఉంటుందో అలాగే ఈ యొక్క నియోజకవర్గం సమస్య తీర్చేందుకు గాను ఖచ్చితంగా తల్లి మనసుతోటి మహిళ అయితేనే పనిచేయగలదు అంటూ ఆ నమ్మకం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ మీరందరూ కూడాను భారతి గారికి అన్ని రకాలుగా చేదుడు ఓదోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ రోజున టీడీపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ ఈ రోజున వాళ్ళ స్వార్థం కొద్దీ అధికారంలో రావాలన్న తాపత్రయంతో తప్ప వాళ్ళు గతంలో రైతులకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారు, మహిళలకు ఏం చేశారు, విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి అది తగ్గించడం మొర్రు అంటే ఏ రకంగా రైతుల మీద వాళ్ళు కాల్పులు జరిపారు, ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఎన్ని రకాలుగా ఆయన ఎదురు తిరిగారు. అది ఇంపాసిబుల్, జరగదు, అలా ఉచిత విద్యుత్ కుదరదు అన్నటువంటి వ్యక్తి ఈ రోజున అన్ని ఉచితం అంటారంటే అధికారం రావడం కోసం తప్ప మరొకటి కాదు. ఏదైనా సరే నిర్మాణాత్మకంగా చేయాలి, ప్రజల బాగోగులు చూసుకుంటూ వాళ్ళ సంక్షేమం అభివృద్ధి కూడా సమపాలతో చూసుకుంటూ ఆ రకంగా వారి యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మహిళలు ఎవరైతే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మహిళల విషయం ప్రస్తావించాలని అనిపిస్తుంది. ఎవరైతే ఈ రోజున స్వయం సహాయక బృందాలుగా ఉన్నారో అలాంటి వారికి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ 20,000 కోట్ల రూపాయల రుణం పూర్తిగా మాఫీ చేసి వాళ్ళ రుణ విముక్తులు చేయాలని నిర్ణయించుకుంది. అలాగే ఆల్రెడీ 1000 కోట్ల రూపాయల బ్యాంకులో నిధి పెట్టి దాదాపు వాళ్ళకి వడ్డీ లేని రుణాలు 2.5 లక్షలు 3 లక్షల దాకా ఇవ్వాలని కూడా నిర్ణయించుకుని అది 5 లక్షల దాకా ఇచ్చే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఇక చాలా మంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు పేదలు ఉన్నారు. వాళ్ళు విద్యుత్తు దాదాపుగా 100 యూనిట్ల వరకు విద్యుత్తు వాళ్ళు ఖర్చు చేసుకుంటే కరెంటు ఛార్జీలు 100 యూనిట్ లోపల మీరు అసలు కట్టవలసిన అవసరమే లేదు. నయా పైసా ప్రభుత్వానికి కట్టాల్సిన అవసరం లేదు. మొత్తం మీ తరఫున ప్రభుత్వమే ఆ యొక్క భారాన్ని భరిస్తుంది. కాబట్టి 100 యూనిట్ లోపల కరెంటు కాల్చిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, దళితులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉండేవాళ్ళు కానివ్వండి, అలాగే పేద వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా సరే ఆ రకంగా కట్టవలసిన అవసరం లేకుండా వెసులుబాటు ఇచ్చింది. ఇది సిటీ కాబట్టి ఇక్కడ చాలా మంది ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ 58 సంవత్సరాలకి అయిపోతుంది. ఇంకొక 2 ఏళ్లు ఉంటే బాగుండే, కుటుంబాలు అన్ని సెటిల్ చేసుకోవచ్చు అనే భావంతో వయోపరిమితి 60 సంవత్సరాలు ఉండాల కోరిక ఖచ్చితంగా వారి కోరిక తీరేలాగా హామీ ఇచ్చింది. అది అమలు చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ అని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. చాలా మంది ఇక్కడ కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యి కళాశాలలో ఎయిడెడ్ కళాశాలలో వాళ్ళు ఇంటర్మీడియట్ లో చేరగానే వాళ్ళ చేతికి ఎంతమంది అంతమందికి అన్ని ల్యాప్టాప్లు ఇచ్చే ఆ రకంగా వాళ్ళు ఉన్నత విద్య అభ్యసించడానికి వాళ్ళు సాంకేతిక మోడర్న్ గా ఈ రోజుల్లో కంప్యూటర్ లేనిదే ఏ పని చేసుకోలేని పరిస్థితి, ఏమి చదవలేని పరిస్థితి. అలాంటిది వారికి ఆ సౌలభ్యం ఇవ్వడం కోసంగా వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఇక్కడ వృద్ధాప్య పింఛన్ల కోసం
మహిళలు వితంతు పెన్షన్ కోసంగా, వికలాంగులు పెన్షన్ కోసంగా ఉన్నారు. వాళ్ళందరి గతంలో 500 రూపాయలు వచ్చేది, వికలాంగులు అయితే 750 రూపాయలు వచ్చేది. దీన్ని రెండింతలు చేస్తూ 500 వితంతు 1000 రూపాయలు చేస్తూ, వృద్ధాప్య పింఛన్లు 1000 రూపాయలు చేశారు. అలాగే వికలాంగులు 750 రూపాయల నుంచి 1500 దాకా చేసి ఆ రకంగా వాళ్ళందరూ కూడాను వాళ్ళకి భారం లేకుండా ఉండేందుకు. అలాగే డిగ్రీ చేసిన తర్వాత ఎవరైతే డిగ్రీ చేసిన తర్వాత ఉద్యోగస్తులు చూస్తుంటారో అలాంటి వాళ్ళకి నిరుద్యోగ భృతి 3000 రూపాయల దాకా నెలకి ఇవ్వాలని కూడా నిర్ణయించుకుంది. వాళ్ళు 2 ఏళ్ల పాటు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడాను కాంగ్రెస్ వెరీ గుడ్ నాకు గుర్తు చేస్తున్నారు సోదరుడు. నా మనసుకు నచ్చింది. చాలా మంది మహిళలు హర్షించేది ఏంటంటే, మన ఇళ్లలో ముఖ్యంగా మన మధ్యతరగతి దిగువ మధ్యతరగతిలో ఒక ఆడబిడ్డ పుట్టగానే అయ్యో ఈ ఆడబిడ్డ పుట్టిందే, దీనికి ఎట్లాగా, దీనికి భవిష్యత్తు ఏమిటి అను దిగాలు పడి ఆవేదన చెందే అవసరం ఇక మీద లేకుండా ఆ బిడ్డకు అన్ని రకాలుగాను ఆడబిడ్డ పుట్టగానే 100 గజాల స్థలాన్ని ఆ బిడ్డ పేరు పెట్టిన వెంటనే ఇచ్చేలాగా ఈ రోజున అన్ని కూడాను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కూడాను సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి ఆవిడతో చెప్పిన తర్వాత ఇవన్నీ అమలు చేసేవే. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకి ఇచ్చే దిశగానే మనం ఒక దీక్ష చేయాలి. కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా మీరందరూ కూడా కృషి చేసిన రోజున, మీరందరూ కూడా ఆశీర్వదించిన రోజున ఇవన్నీ కూడా జరుగుతాయని వారి తరపు కాంగ్రెస్ తరపున ఇస్తాను, మాటిస్తాను. ఆ రకంగా మీ యొక్క ఆశీస్సులు కావాలి. ఇక్కడ ఈ యొక్క విశాఖ ఉత్తరంలో గుంటూరు భారతి గారు ఉన్నారు. వారు ఎప్పుడూ ఈ ఊరితో సత్సంబంధాలు ఉన్న మనిషి, మీ యొక్క బాగోగులు తెలిసిన మనిషి. ముఖ్యంగా సోదరి మీ యొక్క సమస్య తీర్చడం ముందుంటారన్న ఆ తరపున హామీ ఇస్తూ ఇక్కడ లోక్సభ బరిలో పోల్శెట్టి సత్యనారాయణ, అందరూ సత్యాన్ని పిలుస్తుంటారు. సో ఎంపీగా ఆయనకి మీరు ఓటు వేసి మీ యొక్క ఆశీస్సులు, అలాగే అసెంబ్లీ స్థానంలో గుంటూరు మన భారతి గారికి మీరు ఆ రకంగా విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాడు నేను ఇచ్చేసినటువంటి 50 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికల లోపు నన్ను మళ్ళీ రామని పిలవద్దు, అయితే నేనే వస్తాను. ఇక్కడ విజయం చేకూర్చిన రోజు మీకు ధన్యవాదాలు చెప్పడానికి వస్తాను. జై హింద్, జై కాంగ్రెస్.